ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిండెలి రామకృష్ణారెడ్డిపై జూన్ 5 వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నెల 13న ఎన్నికల రోజు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పోలీసులు పిండెల్ని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో పిండెల్ని ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిగిన తర్వాత కోర్టు జూన్ 5 వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేస్తుంది. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిండెలి రామకృష్ణారెడ్డిపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నెల 13న ఎన్నికల రోజు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పోలీసులు పిండెల్ని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో పిండెల్ని ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిగిన తర్వాత కోర్టు జూన్ 5 వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్న. రవికృష్ణ, ఉదయం నుంచి చూస్తాం ఎంత ఉత్కంఠ రేపిందో, పిండెలి అరెస్టుకు సంబంధించి ఎంతలా గాలించారు. సో తాజాగా ఇప్పుడు హైకోర్టు ఇంకా ఏం చెప్పింది పోలీసులకు? అంటే సతీష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గత 2 రోజుల నుంచి కూడా ఆయన అరెస్టుకి సంబంధించి ఏపీకి సంబంధించిన టీంలన్నీ కూడా 4 టీంలు హైదరాబాద్ లోను, 2 టీంలు వచ్చేసి మెడ్రాస్ లోను గాలిస్తున్నటువంటి పరిస్థితులు. దాని తర్వాత ఆయన మరొక పోలీసులకి అతను క్యాచ్ చేశారని ఒకసారి, మరొకసారి ఆయన నర్సాపేట తీసుకొస్తున్నారని ఒకసారి, ఈ రోజు అయితే మాత్రం ఆయన వచ్చి నర్సాపేటలో లొంగిపోతున్నాడని మరోసారి, ఈ విధంగా కూడా విపరీతంగా కూడా స్పెక్యులేషన్స్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక వైసీపీ అధిష్టానం కూడా తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ సందర్భంగా కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో సంబంధించి ముందుగా కూడా ఆయన ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశారు. వాదోపవాదాలు నడిచిన పిమ్మట ఆయనకి బిగ్ రిలీఫే దొరికిందని చెప్పుకోవాలి. జూన్ 5 వరకు, అంటే 4వ తేదీన రిజల్ట్ వస్తుంది. 5 వరకు ఆయన అరెస్ట్ చేయకూడదు. 6వ తేదీన తిరిగి విచారణ ప్రారంభమవుతుంది. అప్పుడు నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు చెప్పిన పిమ్మట, ఒక రకంగా చెప్పాలంటే పిన్నెల్లికే కాదు, వైసీపీ పార్టీకి కూడా తలనొప్పిగా మారినటువంటి ఇష్యూలో ఇంత బిగ్ రిలీఫ్ జరగడంతో మాత్రం వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రెసెంట్ అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాత్రం ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.